ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే పాతకాలం బెండకాయ పులుసు చేసుకొని తిందాం. మనకు కావాల్సిన కూరగాయలు బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇందులో మెంతులు వేద్దాం, ఒక 1/2 టీ స్పూన్. ఈ మెంతుల వల్ల ఏమిటంటే మనకి పులుసు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకొని వాటిని ముచ్చుకులు కట్ చేసి తొక్క కూడా తీసుకొని పొడుగ్గా చీరికల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ముచ్చుకులు కూడా తీసి కట్ చేసుకొని పొడుగ్గా చీరికల్లాగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి పులుసులోకి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మిర్చిని తీసుకొని మనం ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని కదుపుకుందాం, ఎందుకంటే ఈవెన్గా వేగుతాయి అన్నీ. అందుకని మనం ముందుగా కొంచెం కదుపుకొని బెండకాయలు తీసుకొని ఇలా 4 ఒకేసారి కట్ చేసుకుంటే తొందరగా కటింగ్ అవుతాయి. మనం ఈ డిష్ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోసుకున్న బెండకాయల్ని మూకుల్లో వేసేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్ తీసి చూస్తే చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇందులో మనం సరిపడా కారం వేసుకొని కలుపుకుందాం. ముందుగా నానబెట్టిన చింతపండులోంచి రసం తీసుకొని మనం మగ్గిన బెండకాయ మిశ్రమంలో వేసుకుందాం. ఒకసారి వేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ పిండుకొని వేసుకుందాం. ఇప్పుడు దానిని కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉంచితే మన బెండకాయ పులుసు తయారైపోయినట్టే. మన టేస్టీ బెండకాయ పులుసు తయారైపోయింది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి మసాలాలు ఏమీ వాడలేదు. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది.